మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసి ఇండస్ట్రీలో తనకంటూ కొత్త పేరును సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొద్ది పేరును అని ఎందుకన్నానంటే ప్రస్తుతం ఆయన అడుగులు సినిమాల నుంచి రాజకీయాల వైపు వెళ్లిపోయాయి. దీంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు మరింతగా కలవరపాటుకి గురి అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉండడం అందరినీ అభిమానులని ఇబ్బంది పెట్టే అంశం కాగా ఆయనకు ఇటీవల అనారోగ్య పరిస్థితి ఎదురు కావడంతో ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు. ఇంతకీ పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఆయన ఎలా ఉన్నారు అనేది ప్రజల్లో తన అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠను అలాగే చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది. దీంతో పవన్ తనని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. గబ్బర్ సింగ్ సినిమా షూట్ చేస్తున్న సమయంలో ఆయన వెన్నుపూసకు తీవ్ర గాయం ఏర్పడింది. అప్పట్లో అక్కడ తీసుకున్న ట్రీట్మెంట్కి నయమైంది. కానీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి చాలా కాలం పాటు మరి అందరినీ కలవడం, ఎక్కువసేపు నడవడం, విశ్రాంతి లేకపోవడం కారణంగా ఆ వెన్నుపూస నొప్పి మళ్లీ తిరగబడింది. దీంతో ప్రస్తుతం ఆయన నడవడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి. పూర్తిగా ఆయన బెడ్కే పరిమితమై ఉన్నారు. సర్జరీ చేసుకోవాలని డాక్టర్ సూచించినా వినకుండా ప్రకృతి వైద్యాన్ని నమ్ముకున్నారు పవన్ కళ్యాణ్. సో కోలుకోవాలంటే తనకి చాలా టైం పడుతుంది. వెన్నుపూసకు సంబంధించిన పని కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. కనుక ఖచ్చితంగా ఆయన కొద్ది రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆయనకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది అని ఆందోళన పడకండి అంటూ అభిమానులకు తన ఆరోగ్య స్థితిని గురించి అఫీషియల్గా లెటర్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో తొందరలోనే జనసేనాని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుందాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.